వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడులో ఒక ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. అక్కడ 6 ఎకరాల భూమి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆ భూమి కౌలు తీసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఆ భూమిలో బంగారం పండుతుందని గ్రామస్తులు నమ్ముతున్నారు. ఈ తండాకు చెందిన రైతు దీన్ని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నారు. జూలై 24 కలుపు తీస్తుండగా మహిళా కూలీలకు బంగారు ఆభరణాలు దొరికినట్టుగా ప్రచారం జరిగింది. అది నిజంగా సంచలనం సృష్టించింది. ఇక భూ యజమాని కూలీలను పిలిచి విచారిస్తే దొరికిన బంగారు వస్తువులు చూపించారు. దీనిపై యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రాంతంలో పూర్వం దేవాలయాలు ఉండేవని గ్రామస్తులు అంటున్నారు. 1991లో అప్పటి భూ యజమాని కూడా కొంత బంగారం దొరికిందని, ఆ తర్వాత కొన్నేళ్లకు పొలంలో పనిచేసే వ్యక్తికి కూడా దొరికిందని వారి మాట. గతంలో ఈ ప్రాంతంలో దేవతామూర్తుల విగ్రహాలు లభించాయన్నారు. దొరికిన బంగారం పంచుకున్న వ్యక్తులపై చర్యలు తీసుకుని దాన్ని తమకు అందించాలని మొదట భూమి అమ్మిన వ్యక్తి కుమారుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బంగారం దొరికిందన్న వార్త చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకింది. దీంతో రాత్రి సమయాల్లో చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఆ భూమిలో తిరగటం, వెతకటం మొదలుపెట్టారు. పంట పొలంలో కొన్ని చోట్ల అర్ధరాత్రి పూట తవ్వి వెతికి వెళ్లిపోతున్నారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ విషయంలో బిఎన్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మన చట్టాల ప్రకారం దొరికిన వస్తువులు ప్రభుత్వాస్తి అవుతాయి. ఎవరైనా స్వాధీనం చేసుకుంటే అది చట్టరీత్యా నేరమే అవుతుంది. స్థానిక పోలీసులు కూలీలను భూ యజమాని విచారిస్తున్నారు. దొరికిన బంగారం విలువ ఎంతమందికి దొరికింది అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజలు రాత్రి వేళలో భూమిలో సంచరించడం వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. తవ్వకాలు జరిపి మరింత బంగారం ఉందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది. ఇలాంటి ఘటనలో కూడా చాలా జరిగాయి. పురాతన ఆలయాలు ఉన్న ప్రాంతాల్లో ఇలాంటివి దొరకడం సహజమే. అయితే చట్ట ప్రకారం దొరికిన వస్తువులు ప్రభుత్వానికి అప్పగించాలి. భూమి విక్రయించిన వ్యక్తి కుమారుడి ఫిర్యాదుతో ఈ కేసు మరింత ఆసక్తిగా మారింది.